నమస్తే అండి. చీట్ డే అంటే ఏంటి? లేకపోతే చీట్ డే ఎందుకు చేస్తారు? ఇలాగ కొన్ని కామెంట్స్ వచ్చాయి నాకు. అయితే యూజువల్‌గా ఈ షుగర్ కోసం ఏదైనా స్వీట్స్ పూర్తిగా ఆపేసి కార్బోహైడ్రేట్స్ అనేవి పూర్తిగా తినకుండా ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుందనమాట. అదేవిధంగా వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళు చాలామంది వాళ్ళకి అన్నం ఇష్టం, రైస్ ఇష్టం, బిర్యానీ ఇష్టము. అయినా సరే ఆ రైస్, బిర్యానీ లాంటివన్నీ తగ్గించేసి పాపం అసలు అవేం తీసుకోకుండా ఓన్లీ నాన్ వెజ్ లేకపోతే కూరగాయలు ఇలా తింటూ ఉంటారనమాట. హై ఫైబర్ డైట్ ఇలా తీసుకుని వెయిట్ లాస్ అవుదాం అనుకుంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే రైస్ తినలేకపోతున్నామే అని బాధ ఉంటుంది. సో ఇవన్నీ ఇలాగ స్వీట్ తినలేకపోతున్నాం అని బాధపడే వాళ్ళు, ఇలా రైస్ తినలేకపోతున్నాం, బిర్యానీ తినలేకపోతున్నాను కడుపు నిండా అని బాధపడే వాళ్ళు ఏం చేస్తారంటే వారానికి ఒక రోజు ఆదివారం ఎప్పుడో చీట్ డే అని పెట్టుకొని ఆ డైటింగ్ని పక్కన పెట్టేసి ఒక పూట ఫుల్గా స్వీట్స్ ఏదైనా స్వీట్ తినడం కానీ, ఒక స్వీట్ తినడం కానీ, లేకపోతే రైస్ తిందాము నాకు రైస్ తినాలనిపిస్తుంది అనుకున్న వాళ్ళు కడుపు నిండా ఏ బిర్యానీయో రైస్ కానీ తినేస్తారనమాట. దీన్నే చీట్ డే అంటారు. అయితే ఈ షుగర్ పేషెంట్స్ స్వీట్స్ తిందాం అనుకున్న వాళ్ళు డ్రై ఫ్రూట్ స్వీట్ లాంటిది ఏదైనా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అందులో ఖర్జూరంతో చేసిన డ్రై ఫ్రూట్ స్వీట్ చేసుకుంటే దాంట్లో కొంచెం తక్కువ షుగర్ ఉంటుంది. అండ్ ఈ బిర్యానీ తిందాం అనుకున్న వాళ్ళు అందులో కొంచెం కర్రీ ఎక్కువగాను, చికెన్ కానీ మటన్ కానీ ఎక్కువగాను ఉండేలా చూసుకోండి. దానివల్ల రైస్ క్వాంటిటీ తక్కువ వెళ్తుంది, బట్ కడుపు నిండా తినేసేయండి. దానివల్ల మీ రుచి, మీ బ్రెయిన్ సాటిస్ఫై అవుతుంది. కాకపోతే ఆ స్వీట్ తిన్న రోజు, ఆ బిర్యానీ తిన్న రోజు కొంచెం ఎక్స్ట్రా క్యాలరీస్ ఖర్చు పెట్టడానికి, అంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ ఏదైనా చేసి వాటిని ఖర్చు పెట్టేస్తే మీకు షుగర్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉండకుండా ఉంటుంది అనమాట.